మన అక్వేరియం స్టోర్ ఎపిసోడ్స్లో డే నెంబర్ 3 అంటే ఎపిసోడ్ నెంబర్ 3 అనమాట. ఈరోజు ఎపిసోడ్స్ వైజ్గా చేద్దాం అనుకుంటున్నాను, ఫిక్స్ అయ్యాను అనమాట. సో థర్డ్ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్లో ఏంటంటే మన స్టోర్ అప్డేట్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ చూపించాను లాస్ట్ వీడియోలో. అయితే చెప్పాను కదా, అమౌంట్ చూసుకొని మనం ర్యాక్స్ కూడా చేయిద్దామని చెప్పి ర్యాక్స్ అయితే చేంజ్ చేశాను. ర్యాక్స్ అయితే మీకు చూపిస్తాను. ర్యాక్స్ చూపించిన తర్వాత కొంచెం స్టాక్ కూడా చూపిస్తాను. ఈ తుఫాను వల్ల అయితే స్టాక్ అనేది అంత అప్డేట్ అయితే చేయలేదు. ఇప్పుడైతే స్టాక్ ముందు ర్యాక్ చూపించి ఆ తర్వాత స్టాక్ అయితే చూపిస్తాను. ఎక్కడ పెడతాను, ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తాను అని కూడా నేనైతే క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫైనల్లీ ర్యాక్స్ అయితే చేసేసాము. 2 ర్యాక్స్ అయితే చేయించుకున్నాను. ఒకటి యువతల పక్క పడ్డానికి అండ్ అవతల పక్క పడ్డానికి. ఒకటి 3 ఫీట్ ర్యాక్, ఒకటి 4 ఫీట్ ర్యాక్ అనమాట. అంటే 4 ఫీట్ ర్యాక్లో మనకి 1, 2, 3 పార్టీషన్ ఇలా వస్తాయి అనమాట. ఈ 4 ఫీట్ ర్యాక్లోనే ఏంటంటే 2 ఫీట్ ట్యాంక్స్ 1, 2, 3, 4, 5, 6 2 ఫీట్ ర్యాంక్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అండ్ 3 ఫీట్ ర్యాక్లో వచ్చి 1 ఫీట్ క్యూబ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 అలా అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇవే క్యూబిక్ ట్యాంక్స్. అంటే 12x12, ఎత్తు 12, వెడల్పు 12, హైట్ 12 అనమాట. అవి వచ్చి అందులో మొత్తం 9 పెడదామని అయితే ప్లాన్ అయితే ఉందన్నమాట. ఆ ర్యాక్ వచ్చి ఈ ప్లేస్లో వస్తుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా అయితే పెడతాను, ఎందుకంటే డోర్కి ఎదురుగా ఉంటుంది అనమాట. సో 2 ఫీట్ ర్యాక్స్, ఇప్పుడు ఈ 4 ఫీట్ ర్యాక్ ఉంది కదా, ఇది మనకి 2 ఫీట్ 2 ఫీట్ 2 ఫీట్ 2 ఫీట్ హైట్ వచ్చి 15 వస్తుంది, వెడల్పు వచ్చి 15 వస్తుంది. ఇదొచ్చి లెంత్ వచ్చి 2 అడుగులు 2 అడుగులు 2 ర్యాకులు చెప్పిన 6 ర్యాకులు అయితే ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఇంకా కటింగ్ అయితే చేయించలేదు, కానీ ఈ ర్యాకులు అయితే కంప్లీట్ అయిపోయాయి. అంటే ఈ ట్యాంక్స్ అయితే కంప్లీట్ అయిపోయి 1, 2, 3, 4, 5, 6, 7 అయితే ఉన్నాయి కదా. ఇక్కడ 2 ఉంటాయి చూడండి, 7, 2, 8 అనమాట. అండ్ ఇంకొకటి లోపల ఒకటి ఉంది. మొత్తం 9 ట్యాంకులు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి. దాని మీద అయితే 9 ట్యాంకులు అయితే పెట్టేస్తాను. సో ఆ తర్వాత మనం ఏ ఫిష్ చేద్దాము అన్నది నేను చెప్తాను. ఇక్కడ మాత్రం దీనికి మళ్ళీ చేయాల్సి ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇది ఫస్ట్ కోటింగే అయ్యింది దీనికి పెయింటింగ్. సెకండ్ కోటింగ్ కూడా నేనైతే కోటింగ్ చేస్తాను. ర్యాక్స్ దగ్గర నుండి చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటన్నది. ర్యాక్స్ చూస్తే మంచి స్ట్రాంగ్గానే చేస్తారు. ఫస్ట్లో మనం నార్మల్గా అనుకున్నాం కానీ బట్ బాగానే చేశారనమాట. ఇది యాక్చువల్లీ జింక్ పైప్స్, అంత ఈజీగా పింపురు పట్టవు. కాకపోతే మనము పెయింట్ వేసుకోవడం మన ధర్మం అనమాట. ఈ ఎక్కడ పింపురు పడతాయంటే ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లు వెల్డింగ్ చేస్తారు ఐరన్తో, అక్కడ మాత్రమే ఎక్కువగా పింపురు పట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నార్మల్ పైప్స్ అంత బేగా పింపురు అయితే పట్టవు, లైఫ్ వచ్చేస్తాయి అని చెప్పి జింక్ పైప్. జింక్ ప్రీమియం అనమాట. జింక్లో 2 రకాలు ఉంటాయి, ప్రీమియం జింక్, నార్మల్ జింక్ అయితే ఉంటుంది. ప్రీమియం జింక్తోనైతే మనమైతే ర్యాక్స్ అయితే తయారు చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి, మన స్టోర్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ముందు వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది అండ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ 2 రీసాల్వ్ చేసుకుంటే మన స్టోర్ ఇంకా ఈజీగా అయిపోతుంది. చెప్పాను కదా గాడీలు కొట్టిద్దామని చెప్పి. ఈ వింటర్ సీజన్లో అయితే ఈ గాడీలు అయితే అవసరం లేదు, సమ్మర్ వచ్చినప్పుడు కొట్టిద్దామని చెప్పి వదిలేసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు గాలులు ఎక్కువ వస్తాయి కాబట్టి చల్లగానే ఉంటుంది. ఇప్పుడు మనం గాడీలు కొడితే ఇంకా చల్లగా అయిపోతుంది రూము. అలా కాకుండా వింటర్ దాటిన తర్వాత చేసుకుందామని చెప్పి అది పెండింగ్లో పెట్టేశాను. వాటర్ ప్రాబ్లం అంటారా, వాటర్ అయితే మాత్రం కొనుక్కోవాల్సి వస్తుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవాలి. సో ఆలోచిద్దాం ఏం చేద్దాం అన్నది. సో చాలామంది అన్నారు మోటార్ వేసేయండి అని చెప్పారు, కానీ అది చాలా ఖర్చులో కూడుకున్న పని. అది మన వల్ల అయితే కాదు, అంత ఇన్వెస్ట్మెంట్ అయితే మనం పెట్టలేము. మనం ఏదో చిన్నగా చేసుకుంటున్నాం ఇక్కడ స్టోర్ వచ్చి. ఫామ్ కూడా అప్డేట్ అయితే చేస్తాను, అది కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి ప్రెజెంట్ అయితే ఇందులో ఫ్లవరాన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఫ్లవరాన్స్, అందులో ఫ్లవరాన్స్ మొత్తం ఫ్లవరాన్స్తో నింపేశాను. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫ్లవరాన్స్ మీద పెట్టాల్సి వచ్చిందనమాట. సో ఫ్లవరాన్స్లోకి మనం దిగలేదు కాబట్టి వీటి మీద ఎక్స్పీరియన్స్ పెంచుకుందామని చెప్పి నేను చాలా వరకు పెంచుతున్నాను. అండ్ మనం గ్రూమ్ చేస్తుంది అక్కడ ఉంది కదా, సో అదిగోండి చూపిస్తాను మీకు దగ్గర నుండి. వాటర్ లెవెల్ అయితే కొంచెం వేసాను, ఇదైతే దూకేస్తుంది అనమాట. సో అందుకే నేను వాటర్ లెవెల్ తక్కువ వేసాను. ఇంకా బెటర్గా మనమైతే క్లీన్ చేయొచ్చు, కానీ వాటర్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుంది. వాటర్ ఒక్కటే మైనస్ అనమాట. మెయిన్ మనకు కావాల్సింది వాటర్, అదే మనకి మైనస్గా ఇక్కడైతే మైనస్ ఉందన్నమాట. ఆ వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే కొనుక్కోవడం పెద్ద మ్యాటర్ కాదు, కాకపోతే ఏంటంటే టైం టు టైం వాళ్ళు రావట్లేదు, జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది అన్నమాట వాటర్ మాత్రం. సో అది కూడా ఒక మంచిదే, కానీ ఫిషెస్కి మాత్రం రెగ్యులర్ వాటర్ చేంజ్ ఇంపార్టెంట్.
అది మిస్ అవుతుంది మన షాప్లో స్టోర్లోని. సో ప్రజెంట్ అయితే ప్లాటీస్ జేబ్రాసే ఉన్నాయి. తుఫాన్ కదా, స్టాక్ ఏది అప్డేట్ చేయలేదు, అలానే ఉన్నాయి. ఈ ర్యాకులు రావడం ఇదంతా కచడగా ఉందన్నమాట. మొత్తం సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకున్నాక ఒక ప్రాపర్ వీడియో అయితే చేస్తాను. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫైనల్లీ అది కూడా మీద కూడా హైడింగ్ స్పేస్లు అనమాట. అందులో కూడా ఫ్లవర్ ఆన్ బేబీస్ ఉన్నాయి, ఇందులో కూడా ఫ్లవర్ ఆన్ బేబీస్ ఉన్నాయి. సో మన రెడ్ హెల్ కానీ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. దాని లైట్ అయితే పాడైపోయింది వల్ల ప్లాంటెడ్ ట్యాంక్ అయితే కంప్లీట్ క్రాష్ అయిపోయింది, పాడైపోయింది. చూడండి, లైట్ పాడవడం వల్ల ప్లాంట్ చనిపోయింది. అయినా సరే ఫిష్ అనేది యాక్టివ్గానే ఉందన్నమాట. ఇదిగోండి, స్వీటీ కూడా సూపర్ ఉందన్నమాట. దీనికి నేమ్ అయితే పెట్టాము స్వీటీ అని చెప్పి. ఇది అగ్లోడెడ్తో ఉంది ఇప్పుడు ప్రజెంట్. మనమైతే బ్రీడింగ్ అయితే పెట్టేసుకోవచ్చు, బ్రీడింగ్ కూడా పెడదాము. ఈ వాటర్ చేంజ్ ఇబ్బంది అయిపోతుంది అనమాట. చూడండి, బాగానే ఉన్నాడు మనోడిని అయితే పెట్గా చేసుకున్నాము. సో దీన్ని కూడా పెట్గా చేసుకుందాం అనుకున్నాను, కానీ దీన్ని అయితే ఒకరు మరీ రిక్వెస్ట్ అడగడంతో వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని పెట్గా చేసుకోలేకపోయాను. బికాజ్ ఎందుకనంటే ఇంకా బెటర్ ఫ్రై తెచ్చి దాన్ని గ్రూమ్ చేసి మనమైతే చేద్దాం అనుకుంటున్నాము. డైరెక్ట్గా దీని పొటెన్షియల్ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి దీన్ని పెట్టాలనుకోవట్లేదు. అందుకే దీనికి నేమ్ కూడా పెట్టలేదు నేను. ఇంకా పొటెన్షియల్ నీట్గా ఉంది. మనం నార్మల్ ఫ్రై ఒకటి తీసుకొని దీని నుండి గ్రూమ్ చేసి మనమైతే చేద్దాం. ఈ ట్యాంక్ కూడా అంత చెత్తగా ఉంది చూసారా. ఇప్పుడైతే క్లీనింగ్ చేసుకోవాలి నేను. ఫుడ్ కూడా ఓవర్ ఫీడ్ అయితే అయిపోయింది. సో చూద్దాం. ఇంకా అదనమాట స్టోర్ అప్డేట్ వచ్చి ఇంకా బెటర్గా ఇంకా స్టోర్ ఇంకా అప్గ్రేడ్ చేసిన తర్వాత నేను ఇంకా ఎపిసోడ్ నెంబర్ 4 కూడా అప్లోడ్ చేస్తాను. స్టోర్ ఇంకా అప్డేట్ చేసిన తర్వాత మరికొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. స్టోరు ఫామ్ రెండు కూడా అప్గ్రేడ్ వన్ టైం చేయడం, ఒకేసారి చేయడం వల్ల నేనైతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టలేకపోతున్నాను. కొంచెంగా చేసుకుంటున్నాను. నా పర్సనల్ మనీ అండ్ ఫామ్లో వచ్చింది, షాప్లో వచ్చింది అంతా కలిపి నేనైతే పెట్టడం జరుగుతుంది అనమాట. చాలా వరకు చిన్నగా అప్డేట్ చేసుకుంటున్నాను, కానీ ఒక్కసారి అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నాను. ఫామ్లో కూడా ఫ్రీజర్ బాక్సులు తేవాల్సి ఉందన్నమాట. ఒక 10 ఫ్రీజర్ బాక్సులు అయితే ప్లాన్ చేస్తున్నాము. సో అది కూడా కంప్లీట్ అయిపోతే ఫామ్ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. స్టోర్ విషయానికి వస్తే ఇప్పుడైతే ప్రజెంట్ కష్టపడి ర్యాక్స్ అయితే తయారు చేయించుకున్నాను. కొంచెం డబ్బులు ఎక్కువగానే అయ్యాయి. ఇవి కొంచెం సక్సెస్ అయ్యాయి. కొంచెం ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఇంకొక 2 ఇక్కడైతే పెట్టుకుంటాను. అంటే మొత్తం 4 ర్యాక్లు అయితే ప్లాన్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇంటి దగ్గర కూడా ఫ్రీజర్ బాక్స్తో పాటు ఒక 3 రూమ్స్ హౌస్ ఉందన్నమాట. ఆ హౌస్లోనే ర్యాక్స్తో ప్లాన్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్న ప్లానింగ్స్ అనేవి మన ఫ్యూచర్ అప్డేట్స్లో వస్తాయి. ఒక్కసారి మనం చేయలేము, ఎందుకంటే మన దగ్గర అన్ని డబ్బులు లేవు. సో అదనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది అనుకుంటారు ఫిష్ బిజినెస్లో వచ్చే డబ్బులు తింటే అప్గ్రేడేషన్ అయిపోతున్నానంటే అది రాంగ్. నేను వర్క్ చేస్తాను, కంప్యూటర్ వర్క్ చేస్తాను, దాని అమౌంట్ అండ్ నాకు ఒక షాప్ ఉందన్నమాట, బ్యాంగిల్ స్టోరు, ఈ అమౌంట్ అండ్ దీంట్లోకి సరిపోతుంది. పెద్దగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్లు పెడతాం కానీ మనకి అంత తిరిగి రావు. కాకపోతే మన ఇష్టంతో, మన ప్యాషన్తో మనం చేసుకుంటూ ముందుకెళ్ళడం. నాకు ఫామ్ అంటే ఇష్టం కాబట్టి ఫామ్ అయితే పెట్టాను. ఇంకా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాను, అప్గ్రేడ్ చేస్తాను కూడా. అదేవిధంగా స్టోర్ కూడా మన లోకల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, వచ్చి కొనుక్కుంటారు కదా అన్నట్టు నేను పెట్టడం జరిగిందనమాట. నా ఐడెంటిటీ అందరికీ తెలియాలి. శ్రీ గణపతి ఫిష్ ఫామ్ మన పేరు కొంచెం బయటికి రావాలని చెప్పి పెట్టడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నెంబర్ 4తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.